ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, మిర్యాలగూడ, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు ప్రజలకి లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయని ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? లక్పతి. మీ పేరు? నా పేరు లక్పతి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం ఎక్కడ? ఈ గేడపల్లి మండలం, గారకొండ తండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే చేస్తుండు, పని అయితే బాగానే అవుతుంది. రుణమాఫీ చేసిండు, ఇల్లులు ఇస్తుండు, అన్నీ చేస్తుండు. రుణమాఫీ ఎంతవరకు అయింది? సన్న బియ్యం కూడా ఇచ్చిండు. రుణమాఫీ 2 లక్షల దాకా అయింది. కరెంటు బిల్లు లేదు. మరి మీ గ్రామంలో చూసుకుంటే లబ్ధిదారులందరికీ లబ్ధి చేకూరుతున్నాయి. మరి ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మంచిగానే అవుతుంది అందరికి వస్తున్నాయి గ్రామంలో. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఏం కాలే ఏం కాలేదు. ఇల్లులు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, ఏం చేయలేదు. కాలే. ఈ పాలన కొద్ది మంచిగానే చేస్తుండే. రోడ్లు కూడా మంచిగా పోస్తారు, అంత బాగా అవుతుంది. సర్లే, ఈ పాలన అయితే మంచిగానే నడుస్తుంది. థ్యాంక్ యూ సార్. మంచిది. నమస్తే అమ్మ. మీ పేరు అమ్మ? నా పేరు మంగమ్మ. ఏం చేస్తుంటారమ్మ? మేము కూలినాలు చేసుకుంటాం. గ్రామం, మండలమే ఎక్కడ? మాది ఆత్మకూరు, ఏపూరు, ఏసు మండలం, ఆత్మకూరు మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు సన్న బియ్యం ఇస్తానని ఇస్తుండు. మా ఆయన కేసీఆర్ గారు మాకు ఏం చేయాలి, అసలు పేదవానికి ఇల్లు ఇవ్వలే, కమ్మల గుడిసేవానికి ఇల్లే ఇవ్వలే. డ్రాలు వేసిండు, అలా కావాల్సిన వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు. ఇప్పుడు మాది కమ్మల గుడిసే, మాది ఆత్మకూరు, ఏపూరు, ఏసు మండలం. మాకు ఇల్లు లేక మేము ఇప్పుడు అవతారం ఎత్తుతున్నాం. ఇచ్చినోనికే 2 నీళ్ళు ఎక్కను హైదరాబాద్లో పని చేసుకొని ఇంటోనికి ఇండ్లు ఇస్తాడు, కానీ ఊళ్ళో ఉండి కాళ్ళు ఏలు మొక్కటోనికి ఇల్లు ఇవ్వద్దా? మాకు ఏమీ సాయం చేయలే కేసీఆర్ గారు. ఇండ్లు కట్టిండు, 10 ఏళ్ళ సంది ఆయన పండబెట్టిండు. ఇప్పుడు మాకు ఇల్లు లేదు ఉండటానికి. ఒక్కొక్కరు 2 ఇండ్లు అనుసుకుర్రు. ఉన్నోడు పోయి 2 ఇండ్లు అనుసుకుండు. మరి మేము ఎట్ట బతకాలి, ఏడ ఉండాలి కొడక మేము? ఇప్పుడు మరి ఇండ్లు పెట్టిండు రేవంత్ రెడ్డి సారు. మరి మాకు ఆ ఇల్లు వస్తుందా రాదా? మళ్ళీ ఉన్నోనికి ఆ ఇల్లు ఇస్తాడా? లేనోనికి ఇల్లు ఇవ్వాలి, ఇల్లు చూడాలి, కమ్మలు గుడిసె చూడాలి, ఇవ్వాలి కొడక. మరి మేము ఏడ ఉండం, ముసలోళ్ళం అయినాం. మా కొడుకులు కొమ్మలు 2 ఉంటే ఒకడు చచ్చిపోయిండు, ఒకడు ఉన్నాడు. ఇక అలా లెక్క చేయరా కొడక. ఊరోళ్ళు కూడా చూసి మాకు ఇల్లు పెట్టాలి. ఆఖరికి ఆ ఇల్లు ఇవ్వకుండా మాకు ఇంత ఇల్లు పెట్టి అవి ఎప్పుడు వస్తాయో కషం మేము 1 లక్ష రూపాయలు, 50,000 ఎట్టనో పొత్తులో గిత్తులో ఎత్తుకుంటాం, మేము లేపుకుంటాం. మాకు ఆ ఇచ్చే టయానికనే ఇచ్చి మేము ఆ ఇల్లు వారికి వేసుకుంటాం. మామూలుగా పిల్లలు సిమెంట్ పిల్లలు, ఉట్క పిల్ల మా చేత కాదు, మేము కట్టలేము. దరఖాస్తు పెట్టారమ్మా? పెట్టినాము. నాకు ఇల్లు వచ్చింది, పేరు వచ్చింది అన్నారు, కానీ మరి ఏమొచ్చిందో కొడక. మరే తిరుగుతూనే ఉన్నా నేను. ఆనో ఈనోగా పొత్తు పెట్టుకుందాం అనుకున్నా. మేము ఉత్తరాసోళ్ళం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక మాకైతే ఏం సాయం చేయలే కొడక. ఇండ్లు కట్టిండు కానీ లేనోనికి ఇల్లు ఇవ్వాలి కొడక. ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ ఇచ్చిర్రు, సిమెంట్ ఇచ్చిర్రు. మాకేవ తెలిసిన కాంచి కూడా మాకు కేసీఆర్ గారు ఏం సాయం చేయలే. మాకేం రేవంత్ రెడ్డి మాకు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాను ఒప్పుకుండు, ఇస్తుండు. ఇది 2వ నెల కొడక. మాకు అంతోష్ కార్డు ఉంది, ఏం లేదు కొడక. ఫ్రీ బస్ వచ్చింది, మరి కరెంటు బిల్లు వచ్చింది. రేవంత్ రెడ్డి ఏం పెట్టలేదు, ఏం పెట్టాలి? కేసీఆర్ గారు అన్ని అప్పులు చేసి మొత్తం రోడ్లు పెట్టి ఎవరికి అమృతనో వాళ్ళు మంచోళ్ళు అంటారు కొడక. ఇక ఎవరినోడు ఏమంటాడు, ఈయన ఏం చేసిండు రేవంత్ రెడ్డి, ఈయన పెట్టిండు, మేము కొట్టుకుంటున్నాం. రోజు బయటోళ్ళు పోతురు ఈ మోపున. ఒక్కొక్క మనిషికి 200 టికెట్ పోవాలంటే, శ్రీశైలం పోవాలన్నా, యమనవాడ పోవాలన్నా ఒక్కొక్కరు ఒకటే తిరుక్కుంటా మళ్ళీ అంటారుగా పోయేటోళ్ళు అంటారుగా. ఏం చేసిండు మాకు రేవంత్ రెడ్డి?
ఈ బస్సు ఎందుకు పెట్టిండు అంటున్నారు. మళ్ళీ రోజు పోయేటోళ్ళే న్యాయం లేదు నరలోకం కాడ. న్యాయానికి పోయినోనికి బువ్వలేదు కొడక దేశం వల్ల. మాకు గా ఇల్లు ఒకటి రేవంత్ రెడ్డి పెడితే ఇక కట్టుకుంటున్నాం సిమెంట్ పిల్లతో కడతా కొడక యాన్నో ఒకడ 1 లక్ష రూపాయలు తెచ్చుకుంటా పొత్తుపుల్లో ఎట్టనో మాకేం లేదు. మేము పేదవాళ్ళం. నా ముసలోనికి నడువులు ఇరిగినాయి. ఆఖరికి గా ఇల్లు బేస్మెంట్ లేపుకుంటే వారికి నా శాతం అయింది. నాకు ఆ బిల్లు మళ్ళీ కసి ఆ ఊరోళ్ళకైనా అస్సలు గుడిసె ఉన్నోనికి న్యాయం చేసి చెయ్యాలి కొడక. మాకు మంచిగానే మాకు బియ్యం వస్తే చాలు కొడక. బియ్యం అయితే మాకు ఆయన ఉన్నదాకా మాకు బియ్యం ఇవ్వాలి కొడక. సన్న బియ్యం అయితే వస్తున్నాయి. మరి ఆ మధ్యన గిట్ట మళ్ళీ మా ఇక ఇచ్చేది తెలియదు. మళ్ళీ ఏమన్నా ఆయనని ఇది చేస్తే అది కూడా పోయేది తెలియదు. జనాలది కొడక అట్ట ఉంది. గా ఇల్లు మాత్రం కేసీఆర్ గారు కట్టిండు కానీ మాకు ఏ సాయం లేదు. ఇచ్చిన కాడ ఇచ్చిర్రు. ఒక్కొక్కని రాళ్ళు వేసి పేరుతోని వేసిర్రు కొడక. ఆ ఇండ్లు 70 ఇండ్లు కట్టిర్రు ఆత్మకూరు రేపూరు. మరి ఈయన జగదీశ్వర్ రెడ్డి అట దశకం తీసుకుంటాట ఏపూరు తీసుకొని ఇట్ట చేసి మమ్మల్ని మీ వల్ల ఉంటానని పోయినా ఎలగొట్టిర్రు కొడక. మమ్మల్ని ఎలగొట్టిర్రు. నా ముసలో నేను సలి బండలేక నాది కమ్మల గురించి అంతా కూలింది. నేను ఉంటానని పోయినా. మరి ఉంటానని పోయినప్పుడు అయినా అయ్యమ్మ ఉండరమ్మా నీ పేరు రాని రాకపోని ఉంటే ఉండ్రి ముసలోళ్ళు ఏడబంతరు ఏ అరుగుల మీద వండాలి. పేర్లు వేసి ఆత్మకూరు మండలం పక్కన వేస్తే నేను అందరు నన్నగా పోలీసు వాళ్ళకు కూడా నాయకులు అన్న కొడక నా గుడిసె చూసి నా పేరు రాదా? హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పేర్లు వస్తాయి. ఎట్లా వస్తాయి? హైదరాబాద్లో ఉన్నోనికి 2 పేర్లు పోయి వాళ్ళు హైదరాబాద్లో కార్లు తోలి సంపాదించుకుంటారు. ఊళ్ళో ఉండిపోయి అయ్యా సర్పంచ్ చుట్టూ తిరిగి అయ్యా మాకు మేము ఉంటాం కొడక వచ్చినాడు వచ్చే పేరు మేము అందాక పండుకుంటామని నా ముసలోడు పోతే ఉండనియాలగా కొడక. అవి అట్ట కావాలా నేను ఉన్న మాట అడిగితారికే నాకు ఆయనతో ఎక్కడ చేసిర్రు. ఇక మరి కాంగ్రెస్లో పేరు వెళ్ళింది అంటారు కొడక. అలా దయ ఇక అది ఇచ్చేది తెలియదు. మళ్ళీ ఎవడన్నా ఆడమంటే మళ్ళీ అది కూడా పోయేది తెలియదు. అగో అట్ట ఉంది కొడక. జనాలు అగో అట్ట చేసిరు కొడక. నీతి ఉన్నోని పోలేదు. నీతి తప్పిన వాళ్ళకి ఆడదాని మోగానికే భూ ఉంది. నీతి మీద వేసి 10 రూపాయలు తీసుకోకుండా ఓటేసినాం కొడక. మేము ఎవరు వచ్చినా మాకు వద్దు కొడక. మాకు గా ఇల్లు సాయం చేయరు అని తీసుకోలే డబ్బులు. మేము పైసలు కూడా తీసుకోం కొడక. మాకు ఇల్లు ఇస్తారో ఏ నాయకుడు పెడతాడో ఏ అయ్య మమ్మల్ని దే అంటాడో అనుకున్నా. 30 ఏళ్ళకి నా పెళ్ళి 40 ఏళ్ళు అవుతుంది కొడక. ఇప్పుడు నేను 55 ఏళ్ళకి వచ్చినా నా భర్త 70 ఏళ్ళకి వచ్చిండు. నాకు ఇల్లు రావద్దా? గవర్నమెంట్ తలం రావద్దా? 4 అన్నదమ్ముల దాంట్లో మా ముగ్గురికి వచ్చింది. నా మగవాడు ఎలా జెండా పట్టుకొని తిరిగేటోడు కాడు, నేను తిరిగేదాన్ని గాను. మేము పొద్దున్న లేసా కష్టం చేసుకొని బతాం కొడక. నా కొడుకు ఒకడు మందు దాగి చచ్చిండు, ఒకడు అల్లబడి చచ్చిండు. అవసలా ఒక్కడు ఉన్నాడు. ఆ ఒక్కడు కష్టం మందు దాగి తాగుబోతు ముండు. ఆ కొడుకు సాయపడద్దా కొడక వీళ్ళోళ్ళు. నాకు అదే కోపం. ఇలాకర్లో కూడా పెట్టి చూపిస్తున్నాను నా గుడిసే అట్లా అన్నాక మరి ఇప్పుడు నీ పేరు వచ్చింది కాంగ్రెస్లో కట్టుకోపెద్దామా పట్టుకొచ్చిందమ్మా అంటూరు కొడక. మరి కడదామని ఇక అటు ఇటు తిరుగుతున్నా. థ్యాంక్స్ అమ్మా.